హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం. మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన తాజా వీడియోల కోసం మిస్ కాకుండా చూడండి. సో ఈరోజు భారతదేశ రాజకీయాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఎన్నికల పరిధుల పునర్వ్యవస్థీకరణ, అంటే డీలిమిటేషన్. సో ఈ ఇష్యూ, దీని ప్రభావం దక్షిణ భారత రాష్ట్రాలపై అంటే సౌత్ స్టేట్స్పై ఎలా చూపించనుంది. సో దీని గురించి మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, దీని వెనుకున్న అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. సో ఎన్నికల పరిధుల పునర్వ్యవస్థీకరణ. సో డీలిమిటేషన్ అంటే ఏంటి? ముందుగా డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డీలిమిటేషన్ అనేది పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలని పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ. సో దీని ఉద్దేశం ప్రజాస్వామ్యంలో సమాన ప్రాతినిధ్యం కల్పించడం అన్నమాట. కానీ 42వ మరియు 84వ రాజ్యాంగ సవరణల ద్వారా 1971 జనగణన ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య 2026 వరకు స్థిరంగా ఉంచారన్నమాట. సో ఈ ఇష్యూ వల్ల సౌత్ స్టేట్స్కి వచ్చే సమస్య ఏంటి? సో ఈ ప్రక్రియ ద్వారా ఉత్తర భారత రాష్ట్రాలకి అంటే నార్త్ స్టేట్స్కి ఎక్కువ సీట్లు వస్తాయి. అలాగే దక్షిణ భారత రాష్ట్రాలు అంటే సౌత్ స్టేట్స్కి తక్కువ సీట్లు వస్తాయి. కారణం ఏంటంటే దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణని విజయవంతంగా అమలు చేయగా ఉత్తర రాష్ట్రాల్లో ఇంకా జనాభా పెరుగుదల ఎక్కువగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు ప్రస్తుతం 39 లోక్సభ సీట్లను కలిగి ఉంది. అయితే భవిష్యత్తులో ఇవి తగ్గవచ్చు. అలాగే కేరళ ప్రస్తుతం 20 లోక్సభ సీట్లు కలిగి ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాయి. దీని ఫలితంగా దక్షిణ భారతదేశం తన రాజకీయ ప్రాతినిధ్యతను కోల్పోతుంది. సో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వచ్చే వాదనలు కొంచెం విందాం. వాటిలో ప్రధానంగా అన్యాయ ప్రాతినిధ్యం, అంటే జనాభా నియంత్రణని విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోవడం అన్యాయం. అలాగే ఆర్థిక నిధుల పంపిణీ, కేంద్రం నిధులని ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువగా మళ్లించవచ్చు. అలాగే ఆర్థిక ప్రాధాన్యత, దక్షిణ భారతదేశం ఎక్కువగా పన్నులు చెల్లిస్తుండగా రాజకీయ ప్రాధాన్యత తగ్గితే దాని ప్రభావం ఆర్థిక వివాదాలపై పడుతుంది, ఆర్థిక విధానాలపై పడుతుంది. అలాగే ఫెడరలిజం అంటే సంఘ వ్యవస్థ, ఈ నిర్ణయం దక్షిణ రాష్ట్రాలపై రాజకీయ అన్యాయం చేస్తుందన్నమాట. సో వీటికి కొన్ని ఆన్సర్స్ అనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సో వాటిని చూసుకుంటే వెయిటెడ్ రిప్రజెంటేషన్ సిస్టమ్, అంటే జనాభా మాత్రమే కాకుండా అభివృద్ధి సూచీలు కూడా పరిగణలోకి తీసుకోవాలనే వాదన కూడా ఉంది. అలాగే రాజ్యసభ ప్రాతినిధ్యం పెంపు, అంటే లోక్సభలో స్థానాలు తగ్గిన రాజ్యసభ ద్వారా ప్రాతినిధ్యం సమానంగా ఉండేలా చూడాలి. అలాగే ఆర్థిక పరిష్కారాలు, అంటే సీట్లు కోల్పోయిన రాష్ట్రాలకి కేంద్రం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలి. అలాగే క్రమబద్ధమైన అమలు, ఒకేసారి మార్పులు కాకుండా కొన్ని దశల్లో అమలు చేయాలనేది కూడా ఇంకొక వాదన. సో ఇక ముందు ఏమవచ్చు అంటే 2026 సమీపిస్తున్నందున ఈ వివాదం మరింత తీవ్రమవబోతోంది. దక్షిణ భారత రాష్ట్రాలు దీన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి, ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళచ్చు. అంతేకాదు రాజ్యాంగ సవరణలు కూడా చర్చకు రాబోతున్నాయి. సో భారతదేశం అన్యాయం లేకుండా ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేసుకోగలదా అంటే సమయమే చెప్పాలి. సో ఇది ఇవాళ మన డిస్కషన్, ఎన్నికల పరిధుల పునర్వ్యవస్థీకరణ. సో మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని విశ్లేషణల కోసం మనల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, బాయ్.